అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హత్యకు గురైన 7 ఏళ్ల చిన్నారికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నపల్లిలో అష్టనయనాల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి. చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత నీటి డ్రమ్లో ముంచి చంపేశాడు సైకో కులవర్ధన్. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్న సమయంలోనే కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై కనిపించాడు కులవర్ధన్. ప్రస్తుతం కులవర్ధన్ మృతి మీద తమకు అనుమానాలున్నాయని పాప తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు, కానీ తమకు నమ్మకం లేదంటున్నారు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు. తమకు మృతదేహాన్ని చూపిస్తేనే చనిపోయింది కులవర్ధనో కాదో చెబుతామంటున్నారు గోపీనాథ్, స్వర్ణలత దంపతులు. తమ పాపను అత్యాచారం చేసి చంపేయడం వెనుక నిందితుడితో పాటు అతని తల్లి, మరో వ్యక్తి పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. తల్లి అండతోనే కులవర్ధన్ తమ పాపను దారుణంగా చంపేశాడని వాపోతున్నారు. నిందితుడి తల్లితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అతను చనిపోయినారు అంటున్నారు కదా, మేము చూడలేదు, టీవీ న్యూస్ మాకు తెలియదు, ఏ విషయం తెలియదు. వాళ్ళ అమ్మకుని రావాలి బయటికి, వాళ్ళమ్మ మూతి పెట్టి ఇట్లా చేసిందని చెప్తున్నాం కదా, ఇప్పటి నుంచి ఇటే జరుగుతున్నది. వాళ్ళమ్మ రావాలా, అతను ఏం జరిగింది మాకు క్లారిటీ కనుక్కోవాలి. మేము పోలీసులు అతనే కన్ఫర్మ్ చేశారు చనిపోయిందని అతనే. వాళ్ళందరూ హెల్ప్ చేసినారు మాకు, అందరూ ప్రభుత్వం పరంగా అందరూ సార్లు మాకు హెల్ప్ చేసినారు. మేడం అయినా, హోమ్ మినిస్టర్ మేడం కానీ, ఎమ్మెల్యే సార్ కానీ, లోకేష్ సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్. ఏం కావాలి అంటే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి అది అంటున్నారు కదా, ఏంటి ఏం జరిగింది? వాళ్ళ అమ్మ ఏమంటారు? వాళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేసింది అంటారని కన్ఫర్మ్ తెలియదు. నా బిడ్డ వల్ల నా బిడ్డకి చేసినారని కులవర్ధనకి వాళ్ళ అమ్మ హెల్ప్ చేసి పాప ఉండదని తెలుసుకుని తను వదిలిపెట్టిండొచ్చు కదా. ఇంటి ముందరనే కదా ఉండేది, ఒక మనవరాల మాదిరిగా ఉంది కదా బిడ్డ. ఆ బిడ్డను ఇంటి ముందర వదిలేసి, వాడంటే సైకో వ్యక్తి తాగేసి పనుకున్నాడు, గాంజా గింజా వాడుకొని. అట్లాంటప్పుడు బిడ్డ చనిపోయిందో ఏమనేది వదిలిపెట్టిండొచ్చు కదా మాకు. సార్ శిక్షించాలి అతనికి. చిన్న విషయం ఏమంటే విషయం ఏమంటే అతను ఉండే రూమ్కు ఆమె రూమ్ రెండు ఒకటిగా ఉన్నాయి. ఇల్లు పక్క పక్కన ఉన్నాయి. ఆమె ఉండే ఇల్లు మాత్రం ఓపెన్లో ఉంది. నైట్ మేము అదే డోర్ కొట్టాం. తాగినాడు, లైట్ ఆన్లో ఉండదని నైట్ డోర్ కొట్టినాడు. కొడితే చుట్టుపక్కల వాళ్ళు లేచినారు, కానీ అతను మాత్రం లేలేదు. తాగుడుపోతాడు, తాగి పడిపోయినాడు అని చెప్పినారు చుట్టుపక్కల వాళ్ళు మాత్రం. మళ్ళీ మార్నింగ్ సార్ వీళ్ళు పోలీసు వాళ్ళను తీసుకెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయాలని వెళ్ళినాం. నైట్ వాళ్ళు తేలా సార్ వాడిని ఏదో చూడండి అంటే ఆవిడ వాకిలి కొట్టినారనమాట. గట్టి కొట్టే లేవాడు 15 నిమిషాల వరకు వాళ్ళు చూసినారు, తేలా. ఇంక లేదేమో అనుకునే పక్షంలో మళ్ళీ గట్టిగా తోసినారు పోలీసులు. ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళినారు పోలీసులు. లోపలికి వెళ్తానంటే చుట్టూ సెర్చ్ చేసిన. వాడు భయపడకుండా, వాడు ధీమాగా ఏమవుతుంది మీ వల్ల, అయిపోయింది ఏమవుతుంది మీ వల్ల అని మాట్లాడుతున్నాడు. వాడు ఏమవుతుంది మీ వల్ల, ఏం చేస్తారు మీ వల్ల, అయిపోయింది చేసేసాను అని వాడే నోటంబడి అన్నాడు. నేను ఎందుకు రా, చిన్న బిడ్డ మీద నువ్వు ఎందుకు ఈ మాదిరి అత్యాచారం చేసినావు అని మాట్లాడితే ఏమవుతుంది రా నీ వల్ల అని అంటాడు వాడు. పోలీసు వారిని అమర్యాదగా మాట్లాడినాడు అక్కడే. పోయి డ్రమ్ వాళ్ళ అమ్మ అయితే రాత్రి వెళ్ళిపోయింది. ఆ డోర్ ఓపెన్లో ఉంది. వాళ్ళ అమ్మ ఉండే డోర్ అయితే రాత్రి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు సార్. ఫస్ట్ టైం వాడిని చూడడము, వాళ్ళకి మాకు బంధువర్గంగా ఎలాంటి ఇది లేదు. అతను ఎవరో కూడా మనకు తెలియదు. ఫస్ట్ టైం వాడిని తాగుడుపోతాడని మాత్రమే వాడిని డోర్ కొట్టినాం, కానీ వాడే ముద్దాయి అని వాడే అని మనకు తెలియదు. క్యాజువల్గా నైట్ ఓపెన్ చేయలేదని మార్నింగ్ తట్టితే వాడే ముద్దాయిన పోలీస్ సార్ వారు డ్రమ్ ఓపెన్ చేసి చూస్తే సార్ పాప ఈడే ఉండదండి. కాళ్ళు చేతులు వాళ్ళు అప్పటికి మేము ముగ్గురం ఉన్నాము. జనాలు అంతా సర్చింగ్లోనే ఉన్నారు. పోలీసు వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు అక్కడ సర్చ్ చేస్తా అన్నారు. మళ్ళీ అంతలేక అందరూ జనాలంతా వాళ్ళు కూడా లోపల పోలీసు వాళ్ళు వాడిని బయట తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఏదో గలాటకు వచ్చారు మీ పైకి అన్నాడు. ఎవడు గాలి రేగేసినాడు సార్. 3 నెలలకు బయటకు వస్తాను, మిమ్మల్ని అందరినీ తెలుస్తాను, ఇట్లా కేసులు ఎన్నో నా మీద ఉన్నాయన్నాడు. పోలీసులు మొన్నేమో చెప్పారు సార్, వాళ్ళు మేము తీసుకోబోతున్నామని అన్నారు. ఫస్ట్ చెప్పిన ఇంట్లో అంటే తీసుకొని వెళ్ళారు. మేము ఇప్పుడు మాకు అదుపులో లేరు అని చెప్పారు నిన్నటి వరకు. మళ్ళీ అదుపులో ఇప్పుడు చనిపోయినారని చెప్తున్నారు. అది నిజమెంతనా అబద్ధం మేము చూస్తే కానీ నిర్ధారించలేమని మా నమ్మకం. పోలీసులు మంచిగా చేసినారు, మాకే నమ్మకం కోరుతున్నాము. అది చూస్తే కానీ మనకు నమ్మకం తెలియదు అనుకుంటున్నాం.